ఈ చైనా వాళ్ళు చూసుకుంటే మనం వాడే యాప్స్ గూగుల్, యూట్యూబ్, స్నాప్చాట్, ఎక్స్, ట్విట్టర్, వాట్సాప్ సో ఇవైతే వాడరు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్‌ని అయితే అక్కడ బ్యాన్ చేశారు. వీళ్ళు చూసుకుంటే ప్రతి యాప్‌కు అక్కడ ఆల్టర్‌నేట్ అయితే సృష్టించి అయితే అక్కడ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు గూగుల్‌కి చూసుకుంటే బైడు, యూట్యూబ్‌కి చూసుకుంటే బిలీబిలీ, ఊబర్‌కి చూసుకుంటే దీదీ అండ్ పేపాల్‌కి చూసుకుంటే అలీపే. సో ఇలా ప్రతి దానికి ఆల్టర్‌నేట్ అయితే సృష్టిస్తూ ఉంటారు. ఇంకా రీసెంట్‌గా చూసుకుంటే చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఏఐ ఇంటెలిజెంట్ అయితే వచ్చింది కదా. సో దీనికి ఆల్టర్‌నేట్‌గా వాళ్ళేం సృష్టించారో మనందరికీ తెలుసు కదా, డీప్ సీక్. సో వీళ్ళు ఏంటంటే సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతున్న యాప్స్ని అయితే వాళ్ళు యూజ్ చేయరు. ప్రతి దానికి ఆల్టర్‌నేట్ అయితే సృష్టిస్తూ ఉంటారు. సో మిగతా కొన్ని యాప్స్ చూసుకుంటే వాళ్ళు ఏంటంటే సో అక్కడ నుంచి కాపీ చేసి అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేస్తారు. కొన్ని యాప్స్ని అయితే కొన్ని వాళ్ళ ఓన్ థాట్స్ ఉన్నా కానీ కొన్నిటిని అయితే కాపీ చేసి అయితే పేస్ట్ చేస్తారు వాళ్ళ కంట్రీలో అయితే. సో వాళ్ళ కంట్రీలో అలాంటి స్వేచ్ఛ అయితే ఉంది, మన కంట్రీ లాగా అయితే కాదు. సో ఎవడో కనిపెట్టిన యాప్స్ని అయితే మన కాడైతే వాడుతున్నాం, కానీ వాళ్ళు ఏంటంటే క్రియేటివిటీగా వాళ్ళ యాప్స్ని అయితే వాడుతూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల యూజ్ ఏం ఉంటుంది అనుకుంటున్నారా? సో చాలా యూజ్ అయితే ఉంటుంది. సో వాళ్ళ కంట్రీలో ఉండే యాప్స్ వల్ల వాళ్ళ జీడిపి ఎకనామీ అయితే చాలా గ్రో అవుతుంది, ఎంప్లాయ్మెంట్ అయితే విపరీతంగా అయితే పెరుగుతుంది. సో మన కంట్రీలో చూసుకుంటే వాట్సాప్, యూట్యూబ్ ఇవైతే లేవు కదా. సో మన కంట్రీలో అయితే సో యూఎస్ఏలో, చైనాలో ఎక్కడైతే ఉన్నాయి. సో దీనివల్ల అయితే మన ఎకనామీ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ దెబ్బతిని సో మనకైతే ఇన్కమ్ అయితే జనరేట్ కాదు. వాళ్ళకు చూసుకుంటే విపరీతంగా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 20% వస్తువులు అనేవి చైనా నుంచే వస్తున్నాయి. మనం రోజు వాడే వస్తువులు చూసుకుంటే చాలానే కుప్పలు తిప్పలుగా అయితే ఉంటాయి కదా. సో మేడ్ ఇన్ చైనావే, కొన్ని అయితే స్టిక్కర్స్ తీసేసి మేడ్ ఇన్ ఇండియా వేసేస్తున్నారు. సో అలా అయితే తయారవుతుంది. సో అక్కడైతే అన్ని మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అయితే ఉంటాయి. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అతి తక్కువ ప్రైజ్లో అయితే సేల్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చైనా ప్రోడక్ట్స్ని చూడండి, అతి తక్కువ ప్రైజ్లో అయితే ఉంటాయి. ఇంకా వీళ్ళ దగ్గర చూసుకుంటే సామ్సంగ్, యాపిల్, మైక్రోసాఫ్ట్, నైక్, ఫిలిప్స్ సో ఇలా పెద్ద పెద్ద కంపెనీలు అనేవి చాలానే ఉన్నాయి ఆ కంట్రీలో. సో ఈ కంట్రీలో ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండే గవర్నమెంట్. అక్కడ చూసుకుంటే సిసిపి, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ అయితే అక్కడైతే 1940 నుంచి ఇప్పటి వరకు అయితే ఒకే గవర్నమెంట్ అయితే ఉంది. గవర్నమెంట్ చూసుకుంటే స్టేబుల్గా ఉంది. మన కంట్రీలో చూసుకుంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండదు, ఎప్పుడు కూడా ఉండదు అలాంటి గవర్నమెంట్. మనకే చూసుకుంటే మిక్స్డ్ గవర్నమెంట్ అయితే ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకైతే గవర్నమెంట్ అయితే చేంజ్ అవుతూ అయితే ఉంటుంది కదా. సో ఇలా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ కంపెనీలు పెట్టే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు శివాజీ సినిమాలో చూసుకుంటే శివాజీ ఏం చేస్తాడు, సో వాళ్ళకు లంచాలు ఇచ్చి సో అన్ని సిగ్నేచర్ చేసుకొని అప్రూవల్స్ పొంది సో బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు. సో అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. బోలెడంత ఖర్చు పెట్టుకొచ్చాను నాన్న. సో అలా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే మేము కొత్త వాళ్ళం, మాకు కూడా లంచాలు కావాలి కదా, మేము ఫ్రెష్ సో ఇలా అయితే అంటారు. సో ఇలా అవ్వడం వల్ల సో వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ చైనాలో చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అస్సలు లేదు. 1949 నుంచి ఆ గవర్నమెంట్కు స్వాతంత్రం వచ్చిన టైం నుంచి అయితే ఇప్పటి వరకు ఒకే పార్టీ అయితే అధికారంలో ఉంది, అదే సిసిపి. ఈ గవర్నమెంట్ అయితే అధికారంలో అయితే ఉంది. ఈ చైనా పీపుల్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో అయితే ఉంది. 1.41 మిలియన్ పీపుల్తో అయితే సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉందో మీకు తెలుసు కదా, మన ఇండియానే. 1.43 బిలియన్ పీపుల్తో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. సో ఈ రికార్డ్ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల అయితే కాదు, చైనా వల్ల కూడా కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ 1 చైల్డ్ పాలసీ అయితే ఉంది. మనకే చూసుకుంటే 2 చైల్డ్ పాలసీ అయితే ఉంది. చైనాలో చూసుకుంటే ఒకరిని కనండి లేకుంటే కనకండి అని అయితే ఉంటుంది. మనకే చూసుకుంటే కంటే ఇద్దరిని కనండి అనేది నినాదాలు ఉంటాయి, కానీ వాటిని ఎవరు ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ అయితే చేయరు. సో మగ పిల్లాడు పుట్టే వరకు అయితే కంటూనే అటు అలా వెళ్తూ అయితే ఉంటారు. సో అక్కడ 4 అయినా కానీ 5 అయినా కానీ 10 మంది అయినా కానీ వాళ్ళకు మగ పిల్లాడే కావాలని అయితే నిర్ణయం అయితే తీసుకొని ఉంటారు. సో మనకి కూడా స్ట్రిక్ట్గా అంటే 2 కిడ్స్ లేకుంటే 1 కిడ్ సరిపోదా? సో అలాంటి రూల్స్ని తెస్తే బాగుంటుంది, కానీ అది ఫ్యూచర్లో అయితే తేవచ్చు, ఇంకా మోస్ట్ పాపులేషన్ అయిన తర్వాత అయితే. అండ్ చైనాలో చూసుకుంటే చెత్త సో అదైతే క్లీన్గా అయితే ఉంటుంది. సో ఒకసారి వీడియో చూడండి. ఈ చైనాలో చూసుకుంటే వాళ్ళు డిఫరెంట్ విధంగా ఆ చెత్తనైతే క్లీన్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇలాగా ఒక పేపర్ని అయితే అలా రోడ్డుపై అయితే అలా పడేయరు. సో అక్కడ అలా పడేస్తే అయితే జైలుకు తీసుకెళ్తారు కదా. సో మనకే చూసుకుంటే అలాంటి అధికారాలు కానీ అట్లా
శిక్షించే విధానాలు మనకి లేవు. మనకే చూసుకుంటే విపరీతమైన స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెత్తనైతే విసిరేస్తూ ఉంటాం. మన ఇండియా కూడా చెత్త కుప్పలా అయితే తయారవుతుంది. ఫ్యూచర్లో కూడా అసలు మన ఇండియాలో చూసుకుంటే డస్ట్బిన్సే ఎప్పుడైనా కనిపిస్తాయా? సో అన్ని ప్లేస్లో డస్ట్బిన్ పెడితే అంటే చెత్తనైతే అక్కడ పడేస్తాం, కానీ డస్ట్బిన్సే ఉండే ఫస్ట్ మన ఇండియాలో చూసుకుంటే. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఊంచేస్తారు అండ్ చెత్తను కూడా పడేస్తూ ఉంటారు. సో ఇంకా చైనాలో చూసుకుంటే అక్కడ భూమిని అయితే లీజుకి ఇస్తారు. సో మనలాగా అయితే 100 ఎకరాలు 200 ఎకరాలు సో వాళ్ళ పేరు మీద అయితే రాసుకొని అయితే ఉండరు. అక్కడ చూసుకుంటే లీజుకి ఇస్తారు. సో అలా లీజుకి ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి అయితే ప్రతి మంత్ కానీ ప్రతి నెల కానీ సో వాళ్ళకైతే ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. అక్కడ ఏంటంటే 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు సో ఇన్ని ఎకరాలను అయితే లీజుకు తీసుకుంటారు. నువ్వు ఉన్నోడివా లేనోడివా అనేది కాదు అక్కడ పాయింట్. సో నీకు ఏం అవసరం ఉంది, ఎలాంటి స్టార్టర్స్ పెడుతున్నావు, ఎలాంటి బిజినెస్ పెడుతున్నావా లేకుంటే వ్యవసాయం చేస్తున్నావా, సో అలా తీసుకుని అయితే లీజుకి తీసుకుంటారు. సో అక్కడ చూసుకుంటే చాలా తక్కువ ప్రైజే ఉంటుంది. సో అలా లీజుకి తీసుకోవడం వల్ల సో ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే గవర్నమెంట్కి అయితే ప్రాఫిట్స్ అయితే జనరేట్ అవుతుంటాయి. ఇంకా చూసుకుంటే అక్కడ భూమి అనేది అయితే ఖాళీగా అయితే ఉండదు. సో ఏదో ఒక చేసుకుంటూ ఉంటారు. మనకే చూసుకుంటే బంజరు భూములని, గుట్టల భూములని, చెత్తల భూములని, సో వ్యవసాయానికి పనికిరాని ఎన్నో రకాల భూములు అయితే ఉంటాయి, ఖాళీగానే ఉండిపోతాయి. బట్ వాళ్ళకే చూసుకుంటే భూమిని అయితే ఖాళీగా ఉంచరు. ఎవరో వచ్చి ఏదో స్టార్టర్స్ పెట్టడం కానీ వ్యవసాయం చేయడం కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మనకే చూసుకుంటే చాలా మొత్తంలో భూమి అయితే ఖాళీగా అయితే ఉంది. కొన్ని ప్లేస్లో అయితే చెత్త కుప్పలు పడేయడానికి అయితే ఉంది. సో మన ఇండియా చైనా సో ఈ విధంగా అయితే డిఫరెన్స్ అయితే ఇంకా చాలానే ఉంటాయి. బట్ ఇవైతే నాకు మేజర్గా అయితే అనిపించిన డిఫరెన్స్ అయితే. సో మీకేమైనా అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఈ వెదర్లో వీడియో చేయడం అయితే ఫస్ట్ వీడియో. సో కొంచెం అవుట్పుట్ అయితే దరిద్రంగా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో మేక్ ఇట్ ఇంప్రూవ్. సో ఇంప్రూవ్ చేసుకుంటా. ట్రైపాడ్ కూడా ఆర్డర్ పెట్టా. సో నెక్స్ట్ అయితే వీడియో అయితే క్వాలిటీ అయితే బాగుంటుంది. దట్స్ ఇట్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్.